భార్య డెలివరీ కోసం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరూ లేని సమయంలో, ఏకాంతంగా ఉన్న సమయంలో ఎవరైతే మౌనిక ఉన్నారో మౌనికని ఇంటికి రప్పించాడు రవీంద్ర. అక్కడి వరకు అంతా బానే ఉంది. అయితే ఎవరు లేని సమయంలో వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అంతేకాకుండా డబ్బులు డిమాండ్ చేస్తుంది, ఎప్పటికప్పుడు నన్ను హింస పెడుతుంది, మేం ప్రైవసీగా ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా నా భార్యకి షేర్ చేస్తుంది, సో నా భార్యకి నాకు తగులు పెడుతుంది, అనేక కోణాల్లో కూడా తన మీద కోపదృకుడైనటువంటి రవీంద్ర ఎలా అయినా చంపాలి అనేసేటట్టు ఇద్దరి మధ్య కూడా కాస్త వాగ్వివాదం స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఎవరైతే రవీంద్ర ఉన్నారో రవీంద్ర యొక్క నేవీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయ్ ఐడి కార్డ్ ని మృతురాలు మౌనిక అయితే మాత్రం గట్టిగా పెనుగులాట్లో తీసుకొని నీ అంతం చూస్తానంటూ కూడా తనకి వార్నింగ్ ఇచ్చింది. ఇంకా 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 సహనం కోల్పోయినటువంటి రవీంద్ర ఇంకెలాగైనా దీన్ని చంపేయాలి అనేసి అంటూ డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిన తర్వాత తన్ని కాస్త బలంగా కొట్టడం తోటి చనిపోయిన తర్వాత పీసెస్ గా డివైడ్ చేసేసాడు. సరౌండింగ్స్ లో ఎవరు ఉండరు, అంటే ఒక వేరే పని మీద ఏమాత్రం లోపలికి వెళ్ళున్నారేమో అని చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకంటే రోడ్డు మీద మనం గమనించవచ్చు చిన్న చిన్న షాప్స్ అందరూ కూడా ఉన్నారు. సో ఏదో పని మీద లోపలికి వెళ్తున్నాడేమో చెత్త పారేయడానికి అనుకున్నారే తప్పితే ఇంత ఘాతకానికి నేవీ ఉద్యోగి అయినటువంటి రవీంద్ర ఇంత ఘాతకానికి పాల్పడతాడని వాళ్ళు కూడా అనుకోలేదు.